స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారా బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంతే. బైబుల్ అంతే, యేసు ప్రభు అంతే. పరిశుద్ధ గ్రంథం అంటే మీరు అదే అంటున్నా కదా, బైబుల్ ఒక్కటే, ఓన్లీ బైబుల్ అంతే. ఇక నేను పక్కకి వెళ్ళను, అంత స్ట్రాంగ్ కన్విక్షన్ అది. బైబిల్ ఇదే ప్రశ్న, బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని ప్రతి ఒక్క పాస్టర్ క్రిస్టియన్ అంటారు గురుగారు. మీరు ఏంది ఇలా మాట్లాడుతున్నారంటే, ఏ పాస్టర్ అయినా కూడా ఆ బైబిల్ మొత్తం వాళ్ళ భార్యతో చదివిపించామను, ఏ పాస్టర్ అయినా కూడా ఆ బైబిల్ మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు, మహిళలు అలా వాళ్ళతో చదివిపియమను. అది పరిశుద్ధ గ్రంథం కాదు. ఓకే, అదంతా కూడా పూర్తి భూత పురాణాలతో కూడుకున్నట్టు ఒక పుస్తకం అంతే. అందులో అన్ని కల్పితాలే ఉంటాయి, ఓకే. బూతులు ఉంటాయి. ఏ రకమైన బూతులు అంటే కూతుళ్ళు తండ్రితో వ్యభిచారం చేపిస్తారు, లేదంటే ఇలా ఉదాహరణకు చెప్పుకుంటూ పోతే ఒక 70-80 చెప్పిండు ఆయన. ఎవరు ఈ జోకులు వేసింది? జోక్ అనేది ఈ జోకులు వేసింది ఎవరు? ఇంతకి ఆ జోకర్ ఎవరు? జోక్ లెక్క అనిపిస్తుందా? సీరియస్ క్వశ్చన్ ఇది. ఉపేంద్ర గారు, నేను మరలా అడుగుతున్నా, ఈ జోకులు వేసిన జోకర్ ఎవరు? పేరు చెప్తే నేను ఆయన proceed జోకర్ కాదు, ఆయన రాధామనోహర్ దాస్ గారు అని పిలుస్తారు. మరి మీకు ఆయన ఐడియా ఓకే అనుకున్నా. ఈ అర్థమెదడు ప్రశ్నలు అడిగేదంతా ఈ అర్థమెదడు రాధామనోహర్ దాస్. అదే అర్థం ఎదడని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు పురాణాలు ఉన్నాయి, మీకు మాట చెప్పనా, అది కరెక్టా కాదా?